బీఆర్ఎస్ లో కుటుంబ పోరు వల్లే కవితను టార్గెట్ చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. కాళేశ్వరంపై విచారణ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం సిబిఐ విచారణకు ఇచ్చారన్నారు. ఇది వారి కుటుంబ వ్యవహారం అంటున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కవితను సంబంధించి కవితను సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది దీనిపై? కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఏముంది, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్, వాళ్ళ ఉన్న డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకు హరీష్ రావు గారికి, సంతోష్ గారికి ఏం చెడిపోయిందో మాకు తెలియదు. ఎందుకంటే నిన్న మనం ప్రెస్ మీట్ చూసినట్లయితే ఆమె స్వయంగా చెప్పింది, వీళ్ళ కేసీఆర్ గారు లేరు, హరీష్ రావు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, వాళ్ళే స్వయంగా చెప్పారు. మరి నాకు తెలిసి ఎక్కడైనా వాటాలలో తేడాలు వచ్చినట్టున్నాయి. తేడాలు వచ్చినందుకు ఇక ఇన్ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది. వాటాలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి రావాలో అవి రాకుండా జరుగుతున్నట్టున్నది నేను నా ఒక ఒపీనియను. ప్లస్ ఆమెను సస్పెండ్ చేసిరని మీరు ఇప్పుడే మాకు మీరు చెప్తే తెలిసింది. సస్పెండ్ చేసిరంటే అది బికాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఇంటర్నల్ జరుగుతున్న పొలిటికల్ ఇన్ఫైట్. అంటే ముందు కూడా చెప్పినాం, ఇదంతా కూడా ఏంటంటే కేసీఆర్ తర్వాత పార్టీ ఎవరు నడపాలి, పార్టీ ఆధిపత్యం ఎవరు చేతికి వెళ్ళాలని ఒక ఫైటింగ్ ఆల్రెడీ. ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్ రావు, ఇప్పుడు మళ్ళీ కవితకు అక్కడ స్పేస్ లేదని తెలిసినప్పటికీ కూడా ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరు ఆధిపత్యం పోరులో ఎవరు ఒక్కొక్కరు వాళ్ళ ఫైటింగ్లో ఒక్కొక్కరిని అందరు కలిసి ఒక్కొక్కరిని ఎలివేట్ చేస్తున్నట్టు ఇప్పుడు కవితను కూడా అదేవిధంగా అందరు కలిసి అంటే ఈక్వల్గా అందరు కలిసి కట్టుగా ఫస్ట్ కవితను ఎలివేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది పొలిటికల్గా. నిన్న కవిత మాట్లాడినటువంటి అంశంలో ఇటు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ అవినీతికి పాల్పడ్డారు, కానీ వీళ్ళ ఇద్దరు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె వ్యాఖ్యానించింది. దీనిపై ఏం చెప్తారు? గతంలో కూడా వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కవిత గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కవిత వెనుక ఉందని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ కవిత కూడా దీని వెనుక హరీష్ రావు వెనుక, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పారు. అసలు వాళ్ళ స్టేట్మెంట్సే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకోవడం అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఈ చిన్న విషయాలలో, ఇట్లాంటి పిచ్చి విషయాలలో ఆయనకు సమయం లేదు. ఆయన గతంలో చెప్పిండు దీనిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పాము, ఎలక్షన్ టైంలో కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పాము, ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ని కూడా ఈరోజు సిబిఐకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కేవలం వీళ్ళందరూ కూడా అంటే కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న డ్రామా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రం, ఇంకా చాలా డ్రామా జరగబోతుందని కూడా మేము భావిస్తున్నాం. సార్, కుటుంబం ముఖ్యమా రాజకీయాలు ముఖ్యమా అంటే ముఖ్యంగా కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కానీ కుటుంబంలో నుంచి ఒక ఆడబిడ్డను వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. వీళ్ళ నేచర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది జనరల్గా ఏంటంటే ఏ ఇంట్లోనైనా కూడా ఏదైతే ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు, లేదంటే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు వచ్చే గొడవలు ఇవి. ఇది వీళ్ళందరూ కలిసిగట్టుగా 10 సంవత్సరాలు దోచుకున్న డబ్బుని షేర్ గురించి ఈరోజు ఈ కొట్లాట జరుగుతుంది. పొలిటికల్ లెగసీ ఒక దిక్కు అయితే వాళ్ళకి రావాల్సిన వాటాలు వాళ్ళకి రాకుండా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఏమున్నాయో, నా వాటేంత నీ వాటేంత అని షేర్లు వాళ్ళకి ఏం కమిట్మెంట్స్ చేసుకున్నారో ఒక వాటాలు రాకుండా వీళ్ళు కొట్లాట చేసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ని తర్వాత ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చేసుకుంటారో దాని ఫైటింగ్ కూడా ఇప్పుడే జరుగుతుందని మేము భావిస్తున్నాం. చివరిగా కవిత ఎపిసోడ్, కవితను బహిష్కరణ చేయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అంశాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏం జరుగుతుంది? కాంగ్రెస్కి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అక్రమాల పైన మేము మాట్లాడుతున్నాము. వాళ్ళ దానిపైన తీసుకొచ్చిన ఎవిడెన్స్ బయట పెడుతున్నాము. పీసీ ఘోష్ తీసుకొచ్చిన మొత్తం ఎవిడెన్స్ బయట అంటే వాళ్ళ కమిటీ చేసిన మొత్తం రిపోర్ట్ బయట పెట్టినాము. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు కవితతోనో హరీష్ రావుతోనో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు, అన్యాయం ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది. సో దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు తెలిసి తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్ అని కూడా వాళ్ళు ఇప్పుడు భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఏదైతే దోచుకున్నారో ఇవన్నీ ప్రజల మధ్యలోకి రాబోతున్నాయి. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు కవిత విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. కవిత ఎపిసోడ్ కాంగ్రెస్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కవిత కుటుంబంలో ఉన్నటువంటి అంశాలు, ముఖ్యంగా 10 ఏళ్ళు దోచుకున్నటువంటి డబ్బులను వాటిని పంపకాలు చేసే సమయంలోనే కవిత
ఇబ్బందికి గురైంది. దానివల్లనే కవిత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక విషయాలు కవితకు తెలుసు. కవిత ఈ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి విషయాలన్నింటినీ బయటపెట్టి తెలంగాణ సమాజం ముందు దోషులను బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.